శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్నారు ఈ సిట్ ఎపిసోడ్స్ అన్ని కూడా. చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది, రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారించబోతున్నారు. ఒకవైపు అంటే ఈ విచారణ క్రమంలో ఎక్కడుంటే అక్కడ విచారించడం అనేటువంటి టాపిక్ కూడా వివాదమే అవుతోంది. అంటే రాజకీయంగా ఎంతో కొంత లబ్ధి చేకూరే విధంగానే వర్షన్స్ ఉంటున్నాయేమో అని అనిపిస్తోంది. అంటే ఇక్కడికి రమ్మన్నాం రాలేదనా, లేదంటే అక్కడికి వెళ్ళడానికి మాకు ఇబ్బందనా, ఏదో ఒకటి ఎందులో కూడా ఎంతో కొంత మాట్లాడుకునేటువంటి విషయం కనిపిస్తోంది. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాలో కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో విచారణ చేసి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. గత సంవత్సరం నుంచి సీరియల్ గా ఎపిసోడ్స్ నడుస్తూనే ఉన్నాయి. ప్రభాకర్ రావు గారు మరి ఎందుకు దేశాన్ని వదిలిపెట్టి మరి అమెరికాకు పోయారు. సో ప్రభాకర్ రావు యొక్క నియామకం మీదనే అనేక రకాలంటి అనుమానాలు గత ఇన్వెస్టిగేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. సో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి సీఎం ఆఫీస్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఇంటెలిజెన్సీ అంతా కూడా మరి వర్గాలంతా కూడా నేరుగా సీఎం కు మరి కేసీఆర్ కు రిపోర్ట్ చేసేటువంటి ఒక సిస్టమ్. మరి ఈ యొక్క సంవత్సరంలో, ఈ 2 సంవత్సరాల కాలయాపనలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాలి. కానీ దీన్ని కొనసాగిస్తూ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందాలతో జరుగుతున్నట్టు వ్యవహారం. సో మీరు బయటకు వచ్చినప్పుడు చూడండి, కేసీఆర్ బీఆర్ఎస్ నేతల యొక్క వ్యవహారశీలత, ముందు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడతారు, వాళ్ళు ఏ విధమైనటువంటి ధీమాతో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ భాషలో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే మరి ఇది ఏం తెలుస్తుంది? ఎలా ఒక ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఎవరైతే అధికారులుగా ఉన్నటువంటి జైలుకు పోయినట్టు ఏసీపీ తిరుపతి అన్న కావచ్చు, ఇంకా వేరే అతను కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నారు, అట్లనే హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ లాంగ్వేజ్ అంటే వీళ్ళు అందరికీ అండర్స్టాండింగ్ ఉంది. మాట్లాడేటువంటి విధానాలు చూసినప్పుడు ఇది నిజంగా కూడా ప్రభుత్వం కఠినంగా ఉంటే, ప్రభుత్వం శిక్షిస్తుందనే ఒక భయం ఉంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్ ఆ విధంగా ఉండదు. ఇంత ముందుకు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు అనేక అంశాలను చెప్పుకుంటూ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది మామూలు సర్వసాధారణమే. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒక్క నిమిషం క్లారిటీ. శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటే అక్కడ సర్వసాధారణం అని చెప్పలేదు. డెఫినెట్ గా అధికార పక్షానికి సంబంధించి ఈ ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఈ పెగాసెస్ వ్యవహారం పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పలు ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలు ప్రస్తావించారు. ఎట్ ద సేమ్ టైం ఈ మావోయిస్టు ప్రాబల్యం కావచ్చు, అసాంఘిక శక్తులు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఇటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాల్లో ఫోన్ ట్యాప్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ రాజకీయంగా చూస్తేనేమో అధికార పక్షంపై ఈ ఆరోపణలు వాళ్ళు చేయడం సహజం అన్న విధంగా చెప్పినట్టు ఉన్నారు. పీఎం కు కానీ సీఎం కు సంబంధం ఉండదు పరిస్థితి. నేనేమంటున్నానంటే తెలంగాణకు సంబంధించి ఇలా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘ విద్రోహ శక్తులతో ఉన్నాడా, లేకపోతే బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పినప్పుడు అధికార పక్షం పైన ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు చేస్తారు. కేంద్రం పైన కూడా అటు కాంగ్రెస్ చేసింది, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష నేతలు అధికార పక్షం పైన చేస్తూ ఉన్నారు అని అంటే అవి ఆరోపణలుగా మాట్లాడుతున్నారు. అంటే అక్కడ నేనేమంటున్నానంటే జోష్ణ గారు దీంట్లో ఈ ఎపిసోడ్ లో ఎలక్షన్ల ముందు ఒక ఎజెండా కింద పెట్టుకొని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు దీన్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఎస్, ఒకవేళ ఆరోపణలు అనేది వచ్చినప్పుడు నిజంగా కూడా దాని మీద ఒక విచారణ చేపట్టినప్పుడు ఏం జరిగిందని చెప్పేసి గతంలో వీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్పడానికి అవకాశాలు ఉన్న దగ్గర ప్రభుత్వాలు చెప్పినాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం. మరి తెలంగాణలో ఈ 2 సంవత్సరాల ఎపిసోడ్లు ఎందుకు జరుగుతుంది? కేసీఆర్ ప్రభుత్వం ఇలా కేటీఆర్ 7 ఉన్నారు, ఇంత ముందుకు వారు 7 ఉంటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు 7కి పోయారు, లేకపోతే 7 ఉంటున్నారు. ఈ యొక్క ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు? ఇలా జరిగింది
సో విచారణను ఫామ్ హౌస్లో చేస్తారా, హైదరాబాద్ లో చేస్తారా, ఇది కాదు కదా మ్యాటర్. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాంట్లో ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర ఉందని చెప్పేసి మీరు ఇప్పుడు ఉన్నటువంటి అనేక ఆధారాలతోటి ఆయనకు సంబంధం ఉంది, ఆయన తెలుసు జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ప్రభుత్వం ఎక్కడున్నారు కేసీఆర్ అనుకుంటే నీ లీగాలిటీగా వాళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి నోటీసులు ఏది ఇవ్వాలనుకుంటున్నారో ప్రభుత్వం ఏం చెప్తుంది, మాకున్నటువంటి అసెంబ్లీ రికార్డుల ప్రకారం నంది హిల్స్ లో వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అది ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారు ఇప్పుడు, మరి మన విలువనికి మేడారానికి ఆడికొచ్చారు లేకపోతే ఈడికొచ్చారని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారు. రెండవది, ఇవాళ మాకు నెక్స్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ చాలా ఫిజికల్ ఫిట్ గా ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి పదే పదే స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులే. ఇలా మళ్ళీ 65 సంవత్సరాల యొక్క క్లాజుని ఎందుకు చూపిస్తున్నారు? ఓకే, నీకు చట్టంలో క్లాజ్ ఉండొచ్చు, కానీ నీవు ఇవాళ మళ్ళీ నెక్స్ట్ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఇతర ప్రతిపక్షం వాళ్ళు అయిపోయింది ఫామ్ హౌస్ కి ఆయన కుప్పకూరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే లేదు లేదు, ఇవాళ మొత్తం వ్యూహాలు రచిస్తున్నాడు, మొత్తం స్ట్రాంగ్ అయిపోయిండు. మన మధ్యలో ఏదో ఒక మీటింగ్ వచ్చి మళ్ళీ పులి బయటికి వచ్చింది, సో మళ్ళీ కాచుకోండి అని చెప్పేసి డైలాగ్ కొట్టింది బీఆర్ఎస్ వాళ్ళే. ఇవాళ విచారణ అన్నప్పుడు ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని ఎందుకు తాత్సర్యం? పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం తాత్సర్యం చేయాల్సిన అవసరమే ఉంది? ఇవాళ నిజమైనటువంటి అదే అనుకున్నారు కదా, పెళ్ళమూడు కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నారు, ఇంత పాపమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి తన కూతురే కవిత కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కవిత గారు కూడా ఆమెను బయటకు వచ్చినప్పుడు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితులు అని చెప్పేసి, మరి ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి మావి కూడా చేసిందని చెప్పేసి మరి చెప్పినటువంటి సందర్భాలు మీరు చూశారు. శ్రీవర్ధన్ గారు ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి జనరల్ గా ఒక క్వశ్చన్, అంటే ముఖ్యంగా ఈవెన్ కాంగ్రెస్ కూడా బీజేపీకి సంబంధించి ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున ఈ పెగాసెస్ వ్యవహారానికి సంబంధించి విమర్శలు చేసింది, ఆందోళన చేసింది, సభను స్తంభింపజేశారు. సో ఒకవేళ బీజేపీ కాకుండా ఇండి కూటమి కనుక వస్తే ఈవెన్ కేసు కూడా ఇక్కడ అదే విధంగా తిరిగేది, అక్కడ కూడా బయటపడేటివి విషయాలన్నిటి కూడా మావి కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాప్స్ అయ్యాయి అని అంటున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు దానికి సంబంధించింది చాలా స్పష్టంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తప్ప వేరేం లేదనేది. సో కాంగ్రెస్ చెప్పినట్టుగా కాంగ్రెస్ నాయకులవి కానీ అలా చెప్తే సరిపోతుందా ఒక విచారణ వేసి? ఎందుకంటే శ్రీవర్ధన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అనుకోండి మొన్నటిసారి, ఇప్పుడు మరి వీళ్ళు కూడా అదంతా ఆరోపణలే, ఇదే నిజము అని వీళ్ళంతటా వీళ్ళు ఇది స్పష్టం అంటే స్పష్టం అయిపోద్దా? నేనేమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇది బయటికి రాకపోవచ్చా, బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బయటికి రాలేకపోవచ్చా అనేది ఒక అంశం పక్కన పెడితే, నువ్వు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నేను వచ్చిన తర్వాత 100 రోజుల్లో విచారణ జరిపించి చేస్తానని చెప్పాడు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కదా ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి పైన మేము విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు కదా. ఇవాళ చెప్పుకుంటున్నారు బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్తున్నారో డైవర్ట్ చేస్తున్నారన్నారో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్టార్ట్ కాలేదా? ఇలా కాంగ్రెస్ దాన్ని కొనసాగింపు చేస్తా ఉంది. గత ప్రభుత్వం యొక్క అవినీతి, గత ప్రభుత్వం యొక్క దోపిడీని వాళ్ళు ఏదైతే ఒక చట్టంలాగా చేసిపోయారో ఈ యొక్క అవినీతిని, ఇది ఈ ప్రభుత్వం ఇంకొక యాడ్ చేసి దానికి 10% యాడ్ చేసి ఇలా రాష్ట్రంలో దోచుకుంటున్నారు. సో ఇది ఇద్దరి యొక్క అండర్స్టాండింగ్స్ తప్ప దీంట్లో వేరే ఏం లేదు. మేమేమంటున్నాం, ప్రభుత్వముగా ఎన్నికల ఎజెండాలో పెట్టినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? మీకు అధికారంలోకి వచ్చింది, రాకపోతే వేరు కదా. కాంగ్రెస్ అనేక మంది ఎమ్మెల్యేలు ఇంతమందిని విచారణ, ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఇది ఒక ప్రధాన అంశం అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు అర్ధరాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి ఈ గత ప్రభుత్వం మరి తాను ఎందుకు ఈ రోజు ఈ యొక్క విషయంలో ఎందుకు స్పష్టంగా ఉండలేరు? మరి కాంగ్రెస్ సమాధానం తీసుకుందాం. శ్రీవర్ధన్ గారు కాంగ్రెస్ సమాధానం